ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే పేరు ముందే ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భావతీయుడు భగత్ సింగ్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే సినిమాతోనే తన కెరీర్లో అతిపెద్ద బ్రేక్ అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని ఈ సినిమాను తిరస్కరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే జనగణమన అనే సినిమా తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాకి నో చెప్పి విజయ్ దేవరకొండ సినిమాకి పూజా హెగ్డే ఓకే చెప్పడానికి కారణం కూడా ఉందట. పవన్ కళ్యాణ్ సినిమాలో కమర్షియల్ హీరోయిన్ గా నటించడం కంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ సినిమాలో నటించడం తన కెరీర్ కి ఉపయోగపడుతుందని పూజా హెగ్డే ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అటు బాలీవుడ్ లో కూడా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పూజా హెగ్డేకి విజయ్ దేవరకొండ నటిస్తున్న జనగణమన వంటి పాన్ ఇండియా సినిమాలో నటించడం బాగా హెల్ప్ అవుతుందని పూజా హెగ్డే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.